హాయ్ ఫ్రెండ్స్, అందరూ నమస్కారం. గ్రామ మరియు వార్డు వాలంటీర్ల వెహికల్ సంబంధించి ఎలిజిబుల్ లిస్ట్ అనేది మనకు రిలీజ్ చేస్తున్నట్టుగా మనకైతే లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇప్పుడు ప్రొవైడ్ చేయడం జరిగింది. అయితే ఈ లిస్ట్ అనేది ఎక్కడ పెడుతున్నారు, ఏ విధంగా చెక్ చేసుకోవాలి, ఏంటి ఆ ప్రాసెస్ అనేది అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ప్రతి ఒక్కరు ఈ వీడియో చూసిన వారందరూ ఖచ్చితంగా వీడియోకి లైక్ చేసి మీ వంతు సపోర్ట్ అయితే చేయండి. సో తప్పకుండా ఈ వీడియో మీకు ఉపయోగపడినట్లయితే మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి, వాళ్ళకు అనేది ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. ఇంకా ఆలస్యం చేయకుండా అప్డేట్ విషయానికి అయితే వెళ్ళిపోదాం. అయితే ఈరోజు మనకు సాక్షి పేపర్లో ఈ విధంగా అప్డేట్ అయితే రావడం జరిగింది. నేడు మినీ ట్రక్కులకు లబ్ధిదారుల ఎంపిక చేయనున్నారని ఒక లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది. అయితే రేపు తుది జాబితా విడుదల చేస్తారు. అంటే ఈ రోజు లిస్ట్ ప్రిపేర్ చేసి రేపు అనేది విడుదల చేయడం జరుగుతుందని వీళ్ళైతే క్లియర్గా మెన్షన్ చేశారు. ఇక్కడ చూడొచ్చు, మినీ ట్రక్కుల ఎంపికకు మనకు ఎంపిక కార్యక్రమం అనేది శుక్రవారం జరగనుంది. జనవరి 1 నుంచి ఇంటింటికి సరుకుల పంపిణీ కోసం మినీ ట్రక్కులు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. అదే సమయంలో మినీ ట్రక్కుల అందజేత ద్వారా రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు మంచి ఉపాధి కల్పించిన మనకైతే లబ్ధిదారులకు అయితే చేకూరనుంది. అయితే టోటల్గా మనకు ఏపీలో 9,200 వెహికల్స్ అయితే ఉన్నాయి. దాదాపుగా ఈ మినీ ట్రక్కుల కోసం 60% సబ్సిడీతో ఎస్సీ, ఎస్సీ, బీసీ, మైనార్టీల వరకు ఈ విధంగా ఉద్యోగ యువతకు అయితే ఇవ్వనున్నారు. అయితే ఈ లిస్ట్ అనేది ఈ రోజు అనేది ఇంటర్వ్యూలు అనేవి జరుగుతున్నాయి అన్నమాట. అంటే ఈరోజు 4తో ఇంటర్వ్యూలు అనేవి నిర్వహించనున్నారు. దాదాపుగా అన్ని మండలాల్లో, అన్ని ఏరియాల్లో ప్రక్రియ పూర్తయినట్లయితే ఈ నెల 5వ తారీఖున ఎంపికైనటువంటి లిస్ట్ అనేది మనకు పెట్టడం జరుగుతుంది. ఇక్కడ మనకు చూడొచ్చు, ఈ నెల 5వ తారీఖున అయితే తుది జాబితా ప్రకటిస్తామంటున్నారు. అంటే రేపు ఉదయం లేదా మధ్యాహ్నం 12 గంటలకు వచ్చే అవకాశం అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఈ లిస్ట్ అనేది ఈరోజు సాయంత్రంలోగా మీరు ప్రిపేర్ చేస్తారన్నమాట. ప్రిపేర్ చేసిన తర్వాత వాటిని వెబ్సైట్లో పెడతారా, లేదంటే గ్రామ వార్డు సచివాలయాలు పెడతారా, లేదంటే ఎంపీడీఓ ఆఫీసులో అక్కడ నోటీస్ బోర్డులో పెడతారా అనేది మనకు తెలియాల్సి ఉంది. ఎనీవే ఏది ఏమైనా అప్డేట్ వచ్చినట్లయితే మీకైతే మీరు తప్పకుండా నేనైతే అప్డేట్ చేస్తూ ఉంటాను. ఈ లిస్ట్ అనేది ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి, ఎవరెవరు ఎలిజిబుల్ లిస్ట్లో పేరు ఉందా లేదా అనేది పూర్తి ప్రాసెస్తో మన ఛానల్ ఎప్పటికప్పుడు వస్తూ ఉంటాయి అప్డేట్స్ అనేవి. తప్పకుండా మీరు చేయాల్సిందల్లా వీడియోకి లైక్ చేసి మీ ఇన్ఫర్మేషన్ మీ తోటి విద్యార్థులకు షేర్ చేయండి, ఫ్రెండ్స్కి, వాళ్ళకైతే తెలిసింది. తప్పకుండా అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి డైలీ ఫాలో అవ్వండి. ఇదిగో ఈ విధంగా అయితే వాహనాలు ఉంటాయి, ఇది అందరికీ తెలిసిన విషయమే. ఆల్మోస్ట్ ఇవి విజయనగరం రావడం జరిగింది. విజయనగరం, విజయవాడ ఇలా అన్ని ఏరియాలు కూడా చేరుకుంటున్నాయి నిన్నటితో. సో తప్పకుండా ఈ జనవరి 1 నుంచి అయితే అందరూ కూడా ఈ విధంగా వాహనాలు డిస్ట్రిబ్యూట్ చేయబడతారు. ముందుగా గుంటూరు జిల్లాలో పంపిణీ చేస్తారు. ఈ విధంగా అప్డేట్ అయితే మనకి రావడం జరిగింది. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో. జై హింద్.